పాయకరావుపేట నుంచి కొవ్వూరుకి మిమ్మల్ని పంపించటం, రాజకీయాల్లో మిమ్మల్ని బలి పశువు చేశారు అనేటువంటి ఆరోపణ ఈ రోజుకి చాలా మందికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రధాన సూత్రధారి అనేటువంటి. మీకు విషయం చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు కొవ్వూరు పంపించారు కాబట్టి అనిత ఇంకా లైవ్లో ఇలా కూర్చొని మీతో మాట్లాడగలుగుతుంది. ఎట్లా ఎలా ఎలా జస్టిఫై ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కనుక కొవ్వూరు పంపించకుండా నాకు టికెట్ ఇవ్వకపోతే అనిత ఈరోజు కనుమరుగయ్యేది. చంద్రబాబు నాయుడు గారు ఏకైక లక్ష్యం నన్ను అసెంబ్లీలో ఉంచాలి అనే ఏకైక కారణం. అనిత నువ్వు అసెంబ్లీలో ఉండాలి, పాయకరావుపేటలో అయితే నేను ఇబ్బంది పెడతారేమో, నువ్వు కొవ్వూరు వెళ్తే అక్కడ డెఫినెట్గా గెలుస్తావు, నన్ను నమ్ము, నన్ను వెళ్ళు అని చెప్పిన తర్వాత బీఫామ్ తీసుకొని ఆయన మాట నమ్మకం మీద వెళ్ళాను కాబట్టే ఇంకా అనిత ఈరోజు పాలిటిక్స్లో లైవ్లో ఉంది. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నన్ను బలిపసం చేయాలనుకుంటే ఆ రోజు టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు ఎవడని అడగగలడు? ఒకసారి ఆలోచించండి. అనిత ఈసారి నువ్వు ఇబ్బంది పడతామో పక్కనుండమ్మా వేరే వాళ్ళు టికెట్ ఇస్తాను అని అంటే నేనేమైనా చేయగలనా? నేనేమి చేయలేను కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచారు. చంద్రబాబు నాయుడు గారికి నన్ను కావాలి అనుకున్నారు, నాకు మంచి చేయాలని ఉద్దేశంతో కొవ్వూరు పంపించారు. ఆ రోజు నన్ను వేవండి మహామహులే ఓడిపోయారు. నేనెంత